ప్రసాద్ రెడ్డి గారు ఎలా విశ్లేషించాలి? చంద్రబాబు నాయుడు గారు అటు పోలవరం దగ్గర నుంచి, రాజధాని నుంచి, ఇసుక విధానం నుంచి, లెక్కర్ గురించి ఇలా చాలా ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. అయితే గతంలో ప్రభుత్వం నడిపించి మిగతా నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన వాళ్ళని అడిగే ముందు వాళ్ళు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అనేది చాలామంది విశ్లేషకులు, మేధావులు చెప్తూ ఉంటారు. వాటికి సమాధానం చెప్తే వీటికి సమాధానం కరెక్ట్గా వస్తుంది అనేది కూడా అనేవాళ్ళు కూడా లేకపోలేదు. మీరు ఎలా విశ్లేషిస్తారు? చంద్రబాబు గారు ప్రశ్నలు అడగటాన్ని నేను పూర్తిగా స్వాగతిస్తున్నాను. ప్రశ్నలు అడిగినప్పుడే, ప్రశ్నల మీద సమగ్రంగా చర్చించినప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. ఇది ఉభయ వర్గాలు ఏం చేశారు, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏం చేసింది, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక దాదాపు 5 సంవత్సరాల్లో ఏం చేశారు అన్న విషయాలు బయటకు వస్తాయి. ఖచ్చితంగా ప్రశ్న, చర్చ, సమాధానం రాబట్టాల్సిన అవసరం ఉన్నది. అంటే చంద్రబాబు ప్రశ్నించిన తరువాత వైసీపీ నాయకులు ఖచ్చితంగా ఎలక్ట్ అయ్యి దానికి సమాధానాలు చెప్పడం వల్ల ప్రజలకు కొన్ని వాస్తవాలు తెలిసే అవకాశం ఉన్నది. ప్రత్యేక హోదా గురించి ఏం జరిగిందో ఇప్పుడు ఇంకా చర్చించడం అనేది అది చరిత్రలో భాగమైపోయింది. ప్రత్యేక హోదా వస్తుంది అంటే 2014లో అరకొర మెజారిటీ వస్తే మనం డిమాండ్ చేయొచ్చు అని అనుకున్నారు. 2019లో బీజేపీకి అరకొర మెజారిటీ వస్తే ప్రశ్నించవచ్చు అని అనుకున్నారు. 2024లో అరకొర మెజారిటీ బీజేపీకి వస్తే మనకి అవకాశం ఉంది ప్రత్యేక హోదా తెచ్చుకునే అని తెలుగు ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయ పార్టీలు అనుకున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తే 2024లో కూడా అటువంటి పరిస్థితి ఏర్పడకపోవచ్చు. అయినా కేంద్రము దయదలిచి ఇస్తుందా అంటే దయదలిచి ఇచ్చే అవకాశాలు లేదు. కాబట్టి వీలున్నంత వరకు కేంద్రంతో సయోధ్యతో ఉంటూ, నిధులు రాబట్టుకుంటూ ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉంది. అంటే పోలవరానికి ప్రత్యేక హోదా గురించి పోరాడుతూనే ఆ పోరాటాన్ని అంతం చేయకుండానే పోలవరాన్ని త్వరితంగా పూర్తి చేసే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే చేస్తున్నది. అయితే పోలవరం అసాధారణంగా లేటు కావటం వల్ల ప్రజలలో కొన్ని సందేహాలు వస్తున్నాయి. ఈ పోలవరం ఇంత అసాధారణంగా లేటు కావటానికి కారణం, ఒక్క నిమిషం, లేటు కావటానికి కూడా చంద్రబాబే కారణము. అలాగే నేను చంద్రబాబునే కాకుండా పిపిఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని కూడా ఈ విషయంలో ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. అండర్ ది వాచ్ అండ్ వార్డ్ ఆఫ్ పిపిఏ ఈ ప్రాజెక్టు అమలు కావాలి. ప్రాజెక్ట్ అమలు అంటే సాంకేతిక పరమైన లోపాలు కానీ, లేకపోతే వెనకటి ముందు నిర్మిస్తున్నప్పుడు కానీ ఖచ్చితంగా పిపిఏ దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ప్రశ్నించలేదు? చంద్రబాబు బీజేపీ సయోధ్యత ఉన్నప్పుడు వాళ్ళు చూసి చూడనట్టు పోనిచ్చారా? ఇవన్నీ ప్రశ్నలు తలెత్తుతాయి. అలాగే 72% నేను పోలవరం పూర్తి చేశాను అని చంద్రబాబు నాయుడు చెప్పటాన్ని చాలా హాస్యాస్పదమైన విషయం అండి. రాజశేఖర రెడ్డి గారు కుడికాలో ఎడవ కాలమ 75% పూర్తి చేశారు. ఈయన మెయిన్ ప్రాజెక్టును ఎంతవరకు పూర్తి చేశాడో మనకు తెలుసు. అలాగే గేట్లు అమర్చడంలో ఎంత డిలే చేశాడు, పోలవరం సోమవారం అంటూ హడావిడి చేశాడే తప్ప ప్రచార ఆర్భాటం తప్ప గ్రౌండ్ లెవెల్లో సరిగ్గా కార్యక్రమం చేపట్టలేదు. తనకు మిత్రులైన వారిని ఏదో నామా నాగేశ్వరరావు, లేకపోతే ఈ ట్రాన్స్ట్రాయ్ ప్లస్ నవభారత్ లాంటి కాంట్రాక్టర్లకు ఇచ్చి ఈ ప్రాజెక్ట్ ని గబ్బులేపిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడుదే. ఇక్కడ తెలంగాణలో కూడా మనకి ఇది కాళేశ్వరం ఎలా జరుగుతుందో చూస్తాం. అక్కడ లోపభూయిష్టంగా నిర్మాణం జరగటం వల్లనే అది డిజైన్ లోపమా, నిర్మాణ లోపమా, సూపర్వైజరీ లోపమా, వీటిలన్నిటినీ అదుపు చేయడానికి అక్కడ పిపిఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ఏం చేసింది? ఆ సంస్థను ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ప్రశ్నిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించటం లేదు. తెలుగు ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పటం లేదు. ఈ వ్యవస్థలు చేసిన లోపాల వల్ల తెలుగు ప్రజలు ఎంతకాలం మోసపోవాలి, ఎంతకాలం నష్టపోవాలి? ఇక్కడ తెలంగాణలోనే కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎవరినైనా శిక్షించారా? శిక్షిస్తే మొట్టమొదటి శిక్షించాల్సింది చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని తెలుగు ప్రజలు చాలా గట్టిగా భావిస్తున్నారు. అలాగే ఆయన 10 ప్రశ్నలకు విడివిడిగా సమాధానం చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. కానీ దీనిని ప్రజలు తీవ్రంగా చర్చించి ప్రజలకు సరైన సమాచారం అందించి ప్రభుత్వం కూడా తన వైపు నుంచి సమాచారాన్ని అందించడం ద్వారా ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించడానికి మంచి అవకాశం వచ్చింది. చంద్రబాబు సకాలంలో ప్రశ్నించారని నేను భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని
ప్రభుత్వ యంత్రాంగము రాజకీయ నాయకులు సద్వినియోగం చేసుకోవాలి. ఆ సద్వినియోగం చేసుకోవడంలో విద్వేష ప్రచారం చేయటం కాకుండా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, ఇప్పుడు ఇసుక విషయం అనుకోండి, ఇసుక విషయంలో ఏం జరుగుతున్నది, ఆయన 40,000 కోట్లు వెనకేసుకున్నారు అని ఒక తీవ్రమైన ఆరోపణ చేశాడు. చంద్రబాబు హయాంలో 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేలు ఎంత పోగు చేసుకున్నారు, ₹1 కూడా ప్రభుత్వానికి ఆదాయం రాలేదు. ఈ అంశాలన్నీ ప్రజల్లోకి ప్రచార మాధ్యమాల ద్వారా లేకపోతే కార్యకర్తల ద్వారా ప్రచారం చేసి ఎన్నికల ముందు లబ్ధి పొందడానికి వైసీపీకి తప్పకుండా అవకాశం లభించింది. అలాగే మద్య నిషేధం గురించి కూడా చంద్రబాబు నాయుడు చాలా విడ్డూరంగా ఉంది. మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి. మీరు అన్నట్టుగా ఆయన సంధించిన ప్రతి ప్రశ్నలకి మీ ఓటు వాళ్ళ దగ్గర అన్ని సమాధానాలు ఉంటాయి, కానీ పార్టీ వాళ్ళు కూడా ఇస్తూ ఉన్నారు. సో అలా ఒక్కొక్కటి మనం మాట్లాడుకుంటూ పోతే సమయం సరిపోదు కాబట్టి చర్చిద్దాం బ్రీఫ్గానే.